హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ అయితే మన ఛానల్లో మేమందరం ఫ్యామిలీ అందరం కలిసి కూడా మంత్రాలయం వెళ్ళామండి. మీకు టైటిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. యాక్చువల్గా అందరం మంత్రాలయం వెళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీ ఎలా ఉంది, అలాగే ట్రైన్లో ఏం జరిగింది అనేది కూడా ఇవాళ వీడియోలో చూపిస్తానండి. ఎండింగ్ వరకు చూడండి. షార్ట్ క్యూటెస్ట్ వీడియో అన్నమాట. జర్నీ అంతా చాలా బాగా జరిగిందండి. ఫ్యామిలీ అందరం కూడా కలిసి వెళ్ళాము. అంటే మా అమ్మ వాళ్ళు, మా సిస్టర్స్, మా అన్న వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి అందరము 3 గంటలకు లేచి రెడీ అయ్యి టిఫిన్స్, స్నాక్స్ అన్ని పట్టుకొని తీసుకెళ్ళాము అనమాట. మంత్రాలయం వెళ్ళడం అనేది ఒక అనుభూతి అండి. అసలు అదృష్టం ఉండాలి వెళ్ళి చూడాలంటే కూడా. ఎవరైనా మంత్రాలయం ట్రిప్ వెళ్ళాలి అనే ప్లాన్ ఉంటే మాత్రం డెఫినెట్ గా వెళ్ళండి. చాలా చూడదగిన ప్లేస్ అన్నమాట. ఇంకా మా పిల్లలందరూ 8 మంది ఉన్నారు కదా, మా అన్న చెల్లెళ్ళకి అందరికి కలిసి. సో ఇంకా మన కడప రైల్వే స్టేషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా మన రైల్వే స్టేషన్ చూస్తే నాకు ఎందుకో చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. కడప నేమ్ చూడగానే, ఈ ఫ్లాగ్ అది చూడగానే. బై ది వే, ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇలాగే మీరందరూ కూడా కలిసి ఫ్యామిలీ ట్రిప్స్ ఇట్లా వెళ్తా ఉంటారా? నాతో కామెంట్ సెక్షన్ లో కూడా తెలియచేయండి. ఇంకా మా సిస్టర్స్, మా అక్క పిల్లలు, అన్న పిల్లలు అందరం కలిసి వెళ్ళామండి. ఇంకా పిల్లల గోల ఇంకా తెలిసిందే కదా, మామూలు గోల ఉండదు. వీళ్ళందరూ ఇంకా అటు వెళ్ళొద్దండి, ఇటు వెళ్ళొద్దండి అని చెప్పడమే సరిపోతా ఉంటుంది అనమాట. ఎందుకంటే రైల్వే స్టేషన్ అయితే కానీ బయటకు వెళ్ళినప్పుడు భయం ఉంటుంది కదా మనకైతే. చూడండి, మన కడప రైల్వే స్టేషన్. యాక్చువల్గా కడప నుంచి మేము 2 ట్రైన్స్ చూసుకున్నామండి. ఒకటి వచ్చేసి జిల్నా ఎక్స్ప్రెస్ ఒకటి, ఇంకోటి వచ్చేసి పూణే ఎక్స్ప్రెస్ అండి. ఈ రెండు కూడా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి, అందుకే సీట్స్ కూడా మాకు. చూడండి మా మంద, చూడండి మా మంద, చూడండి మా మంద. వాళ్ళిద్దరు సన్యాసులు, పెద్ద సన్యాసులు, చిన్న సన్యాసులు వచ్చేసి ఇదిగోండి. చిన్న సన్యాసులు, 2 పెద్ద సన్యాసులు. నేను జోక్గా చాలా మంది ఉన్నాం కదా అనేసి చూడండి మా మంద అని చెప్పేసి అంటున్నాను అనమాట. మంద ఏంటి అని వీళ్ళందరూ నవ్వుతున్నాము. ఇంకా మా అన్న ఇంకో చోట ఇంకా టిఫిన్ తింటున్నాం కదా, అందరం ఓ చోటికి చేరామన్నమాట. ఇంకా మా అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ముందు రోజే ప్లాన్ చేసాంలేండి, ఇడ్లీ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మొన్న మేము మా అమ్మ వాళ్ళు కాణిపాకము అలాగే తిరుపతికి వెళ్ళినప్పుడు ఇట్లంతా పూరి చేసుకొని, పూరి పులిహోర చేసుకొని తీసుకెళ్లారంట. వాళ్ళకి బోర్ కొట్టింది అనేసి ఈసారి ఇడ్లీ ప్లాన్ చేసాము. ఇంకా ముందు రోజే పప్పు అది నానబెట్టేసి ఇడ్లీ చేసుకున్నాము. ఇంకా మా అమ్మ నైట్ పిండి అది ఆడిచి పెట్టేసి ఇంకా మార్నింగ్ లేచి అందరం కూడా ఇట్లా స్నానాలు చేసి ఇంట్లో పూజ చేసుకొని అలాగే ఇడ్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం అనమాట. ఇంకా ఎంతైనా మన ఇంట్లో ఫుడ్ అది ట్రైన్ లో కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. అసలు ఇంట్లో తింటే టేస్ట్ గా ఉంది అని అనరు, కానీ ఇట్లా ట్రైన్ లో వెళ్ళి ఏదైనా చేసుకొని తీసుకెళ్ళాం అనుకోండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అని చెప్తారనమాట. ఇంకా ట్రైన్ కి మార్గం అంతా కూడా చాలా బాగుందండి. అసలు వ్యూ అయితే ఎంత బాగుందో. మాకెందుకో మేము యాక్చువల్ గా బస్కి వెళ్దాము అని అనుకుంటా ఉన్నాము, ఎట్టకేలకు ట్రైన్ కే కుదిరింది అనమాట. ఇంకా మార్నింగ్ లేచి అందరం నైట్ డిసైడ్ అయ్యాము ఇంకా ట్రైన్ కే వెళ్దాము అనేసి. ఇంకా ట్రైన్ కి వెళ్తేనే ఆ జర్నీ హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలందరం చోటుకేరి వాళ్ళు డాన్సులు వేస్తా ఇట్లా అన్ని చూసుకుంటూ ఇట్లా వెళ్ళామన్నమాట. మీరు కూడా ఇట్లాగే ఫ్యామిలీస్ తో అందరితో కలిసి వెళ్ళడం ఇష్టమేనా? నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మేము అందరం కూడా ఇట్లా సరదాగా వెళ్తా ఉంటామండి ఎవరమైనా. ఇంకా మా హస్బెండ్ కి కుదరక రాలేదనమాట. ఇది వచ్చేసి చారుతి నది అనమాట. ఎంత పెద్దదండి, సముద్రం ఉన్నట్టుంది అసలు. చారుమతి రివర్ అనమాట. చాలా పెద్దగా ఉంది. చూసినంతసేపు ట్రైన్ లో వస్తానే ఉంది అనమాట. చాలా బాగా అనిపించిందండి ఇదంతా చూడటం కూడా. ఇంకా అందరు కూడా మా ఫోన్స్ లో వీడియో తీసుకొని క్యాప్చర్ చేసుకుంటున్నాము. ఇటువైపు అటువైపు మధ్యలో పైన బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంది. అసలు చాలా పెద్ద రివర్ అండి. ఇప్పుడు వర్షాలు పడి ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయి.
ట్రైన్ జర్నీ మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ ఇంకా మంత్రాలయం వ్లాగ్ కూడా ఇందులోనే యాడ్ చేస్తే చాలా లెంతీగా అయిపోతుంది, మీరు అందరూ పాస్ చేసి చూసేస్తే అంత బాగోదనేసి ఇట్లా షార్ట్ గా ఈ జర్నీ అంతా ఒక వ్లాగ్ లాగా పెట్టానండి. చూస్తారు కదా ఎన్ని వాటర్ అండి అసలు. అబ్బా, ట్రైన్ లో కూర్చుంటే ఇట్లా వెళ్ళిపోతా ఉంటే జర్నీ అలా కొనసాగిపోయింది. మార్నింగ్ 6:30కి అట్లా ట్రైన్ ఎక్కామండి, దిగేసరికి 11 అట్లా అయింది అంతే. ఇంకా మంత్రాలయం నుంచి ట్రైన్స్ ఉంటాయండి, బస్సెస్ ఉంటాయి. మంత్రాలయం రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత మనకి షేర్ ఆటోస్ కానీ ఆటోస్ కానీ ఇట్లా ఉంటాయి అన్నమాట. మంత్రాలయం స్టేషన్ దిగంగానే మనం మంత్రాలయంలో ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే మంత్రాలయంలో టెంపుల్ ఎలాగైతే ఉంటుందో స్టేషన్ కూడా అంత మంచిగా ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. చూడండి కట్టడాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మంత్రాలయం టెంపుల్ దగ్గర ఆ వాల్స్ అవన్నీ ఎలాగైతే కడతారో స్టేషన్ లో కూడా అలాగే ఉందన్నమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకు ముందంతా ఇలా ఉండేది కాదంట అండి మంత్రాలయము, తర్వాత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడైతే చాలా బాగుందండి, అది కూడా నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వ్లాగ్ కూడా మీరు మిస్ అవ్వకుండా కంపల్సరీ చూడండి. మొత్తం వరి పొలాలన్నమాట, చాలా చల్లగా ఉంది స్టేషన్ లోకి దిగగానే, ఎందుకంటే పక్కనే వరి పొలాలు ఉన్నాయి కదా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా ఏమేమి వ్లాగ్స్ ఉన్నాయనేది కూడా డెఫినెట్ గా చెక్అవుట్ చేసేసేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఫొటోస్ అన్ని కూడా యాడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం, బాయ్ ఫ్రెండ్స్.